ఈ సినిమా చేయొద్దు అని చెప్పేసి కిరణ్‌కి కూడా చాలామంది చెప్పారంట. ఎందుకంటే ఇదొక హీరోయిన్ మీద నడిచే సినిమా. ఇలాంటి సినిమాల్లో నీకెందుకు ఇంత పేరొస్తదని చెప్పేసి చాలామంది వెనక్కి లాగే ప్రయత్నం చేశారని విన్నాను నేను చాలా విషయాలు. ఇది నేను హీరోలను బలంగా నమ్మే వ్యక్తిని, హీరోలను అంటే అభిమానించే వ్యక్తిని. ఇది హీరోయిన్ కథ అని నేను అనుకోను. హీరోయిన్‌కి మంచి పాత్ర ఉన్న కథ, అంతేకాని హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అనుకోను. ఎందుకంటే చివరికి టేక్ అవే ఎవరి మీద ఉంటుందంటే హీరో మీద ఉంటుంది. ఆయన అలాగే మీకు అందరూ ఇప్పుడు చూశారు కాబట్టి లాస్ట్లో అలా వెళ్ళేటప్పుడు లాస్ట్ 10 నిమిషాలైనా ఇదైనా ఆ క్యారెక్టర్ని మనం రూట్ చేస్తాం. ఆ క్యారెక్టర్ మీద మనం చాలా సింపతి చూపిస్తాం, ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం, ఆ క్యారెక్టర్తో బాధపడతాం, ఇవన్నీ. సో ఇది హీరోయిన్ కథ అని నేను అనుకోను. హీరోయిన్కి బలమైన పాత్ర ఉన్న కథ, రైట్. బట్ హీరోకి చాలా 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 పేరు వచ్చిన కథ. హీరో చాలా మెచ్యూరిటీ ఉన్న కదా. అండ్ కిరణ్ ఒప్పుకోవటం అనేది కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే ఆయన పోస్టర్లో గౌరీప్రియ ఫస్ట్ పేరు పడింది. ఆయన ఏ రోజు భయ్యా నా పేరు ఫస్ట్ ఏంటి అనలేదు. సినిమా పాత్రపరంగా ఆయన హీరోయిన్ చెప్పులు తొడిస్తాడు. 2 హిట్లు ఇచ్చిన హీరో వచ్చి హీరోయిన్ చెప్పులు తొడవలసిన అవసరం లేదు. ఆ పాత్రలోకి వెళ్ళిపోయాడు. అందుకే కిరణ్కి ఈరోజు ఒక అపరిమితమైన ప్రేమ, అతని మెచ్యూరిటీకి, అతను ఈ సినిమాలో చూపించిన నటనకి చాలామంది ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోయాడు. సో ఆయన ఏదైతే నమ్మాడో, ఎవరన్నా ఏమన్నా చెప్పుండొచ్చు, ఆయన సినిమాని నమ్మాడు. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ని అందరూ అలా బలంగా ఓన్ చేసుకున్నారంటే అది కిరణ్ గారు ఈ సినిమాని నమ్మడం. సినిమా ఎంత నమ్మాడు అని చెప్పడానికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పటికీ మోస్తున్నాడు ఆయన సినిమాని. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నాడు, జనం మధ్యలో ఉంటున్నాడు, సినిమా గురించి మాట్లాడుతున్నాడు. సో హీరో పరంగా ఎలాంటి కోఆపరేషన్ కావాలో అదంతా కిరణ్ నుంచి వచ్చేసింది. హీరో పరంగా రావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ఎవరు అంత ఓన్ చేసుకోక్కర్లేదు. నేనేమంటే అమౌంట్ లేట్ అవుతుందంటే ఆగిపోక్కర్లేదు. అస్సలు ఆయన మా అందరికన్నా కూడా ముందుకు తీసుకెళ్ళాడు సినిమాని. ఎందుకంటే మాకందరికీ ఫైనాన్షియల్ కనెక్షన్ అవ్వచ్చు, క్రియేటివ్ కనెక్షన్ అవ్వచ్చు. ఆయన సినిమా చేసి డబ్బింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ లేదు, ఆ సినిమాలో నేను ఒక బలమైన స్తంభాన్ని అని ఒక పిల్లల్లా నిలబడిపోయాడు. నాకు చాలా చాలా అంత పని చేస్తూ నేను చాలా ప్రేమలో పడ్డాను.